ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో విద్యార్థులు పిట్టల్లో రాలిపోతున్నా స్పందించకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గుచేటన్నారు. ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్. నిర్మల్ జిల్లా మైనార్టీ గురుకులంలో నిన్న రాత్రి 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడడంతో అర్బాజ్ అనే విద్యార్థి మరణించాడని, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని, ఇద్దరు విద్యార్థులు కొట్టుకుంటుంటే డ్యూటీలో ఉన్న టీచర్స్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిని, ప్రిన్సిపల్, వార్డెన్లను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ చనిపోయిన విద్యార్థి అర్బాజ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 50 లక్షల రూపాయల గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హాస్టల్స్, గురుకులాలు, కేజీబీవీలో జరుగుతున్న సమస్యలపై, అరాచకాలపై జడ్జితో విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ చంద్రగిరి శివకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘు, దినేష్, సత్య, జై, శశాంక్, వంశీ తదితరులు పాల్గొన్నారు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు వెంటనే, డ్యూటీలో ఉన్న ఆఫీసర్లను వెంటనే. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. నిర్మల్ జిల్లా సారంగపూర్లోని మైనార్టీ గురుకుల లోపల నిన్నటి రోజున అర్ధరాత్రి విద్యార్థుల మధ్య గొడవ కావడంతో అర్బాజ్ అనే విద్యార్థి, 10వ చదువుతున్న విద్యార్థి నిన్నటి రోజున చనిపోవడం జరిగింది. ఈ రోజున చూసుకుంటా ఉంటే ఇది ఒక ప్రిన్సిపాల్, తర్వాత వార్డెన్, తర్వాత ఒక నైట్ ఉన్న డ్యూటీలో ఉన్న ఆఫీసర్లో నిర్లక్ష్యంతోనే వారు ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. అంత పెద్ద గొడవ ఉన్నా కూడా, గతంలో కూడా అనేక గొడవలు జరిగినా కూడా, ఇంతకు ముందు కూడా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు అనేక గొడవలు జరిగినాయని కూడా తెలిసి కూడా ఎక్కడ నిర్లక్ష్యం, డ్యూటీలో నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు కొట్టుకుని ఒక విద్యార్థి చనిపోయినా కూడా మీ యొక్క ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తారని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. వెంటనే ఏదైతే నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ల పైన సస్పెండ్, డిస్మిస్ ఆర్డర్స్ వెంటనే చేయాలని ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అలాగే చనిపోయిన అర్బాజ్ అనే విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎస్పీఎఫ్ ప్రకటించాలి. అలాగే వారి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో చూసుకుంటే హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, జైళ్ల కన్నా, బలర కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయి. కనీస మౌలిక వసతులు లేక, పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ లేక, పూర్తి స్థాయిలో రక్షణ లేక అనేక మంది రాష్ట్రంలో ఒక పిట్టల్లో రాలిపోతూ ఉన్నారు. ఈ యొక్క విద్యార్థులు ఇంటి దగ్గర చదువుకోవడానికి ఆర్థిక స్తోమత, గొప్ప చదువులు కావచ్చు, హాస్టల్ కావచ్చు, రెసిడెంట్లో చదువుకుంటే ఉన్నత చదువులకు వెళ్తామని కోటి ఆశతోని ఈరోజు ఆ క్యాంపస్లోకి వస్తే ఈరోజు అన్నంలో పురుగులు, మెరుగులు, రాళ్ళు, రప్పలతోని, ఫుడ్ పాయిజన్లతోని అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 35 మంది విద్యార్థులు రాష్ట్రంలో మరణించడం జరిగింది. 38,000, 40,000, సుమారు 50,000 మంది పైచులకు వరకు విద్యార్థులందరూ కూడా ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. చూసుకుంటా ఉంటే హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, మబ్బుల 3 గంటలకు, 2 గంటలకు, 4 గంటలు లేచి 3 నుంచి 4 గంటలు వేడి చేసి క్యూ లైన్ కడితే తప్ప స్నానం చేయని దుస్థితి ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాగే చూసుకుంటా ఉంటే విద్యార్థులు స్నానానికి నీటి సరిపోక ఒక్కొక్క విద్యార్థిని కూడా ఒక్కొక్క 3 రోజులు, 4 రోజులు స్నానం చేయకుండా అనేక ఇబ్బంది, రోగాల బారి పడతా ఉన్నారు. మహిళా విద్యార్థులను మాత్రం మనం చెప్పుకుంటే బయట చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక అమ్మాయిలు కూడా టైలర్ సరిపోక మబ్బుల 3 గంటల లైన్ కడితే 7 గంటలకు మరొక కాలకృత్యాలు తీసుకునే దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇందుకోసమే తెలంగాణ సాధించుకుంది.
వెంటనే యొక్క రాష్ట్రంలో ఉన్న గురుకులాల హాస్టల్లో జరుగుతున్న అరాచకాల పైన అన్యాయాల పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సమస్యలు పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా అడ్డుకుంటాం, మంత్రులను అడ్డుకుంటాం, ఎమ్మెల్యే ఎక్కడ తిరిగే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే చూసుకుంటా ఉంటే మొన్నటికి మొన్న ఇదొక యాదగిరి గుట్ట లోపల యాదాద్రి జిల్లా లోపల ఇద్దరు విద్యార్థులు హాస్టల్లో మరణించడం జరిగింది ఉరేసుకుని. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. ఎందుకోసం స్పందించలేము? ఈ తెలంగాణ నువ్వు ముఖ్యమంత్రి కాకముందేమో అనేక ఉద్యమాలు వేసావు, ఇప్పుడేమో నువ్వే ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇన్ని అరాచకాలు జరిగితే నువ్వు గడ్డి బిక్తున్నావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే సమస్యలు పరిష్కరించుకుంటే విద్యార్థి లోకమంతా కూడా బీఆర్ఎస్ అయితే గుణపడని చెప్పిందో ఈ ప్రభుత్వం కూడా గుణపడుతుందని స్పష్టంగా ఉంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.